ఎందుకంటే ఈరోజు దాదాపు 13 రోజులు అవుతుంది మేము నిరసన తెలియజేబట్టి దాని నిరసన దాన్ని స్థాయిగా మార్చారు పెద్దలు. మాకు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు రైతులు సార్, మేము కార్మికులం సార్, మేము కూలీలము, ప్రొడ్యూసర్ రైతు సార్. రైతుకు ఒక ప్రొడ్యూసర్ అనే కూలీ ఒక రైతు అనే వ్యక్తి కూలీతో నష్టపోయిన అనేది ఎంత నిజమో ఇక్కడ ప్రొడ్యూసర్ గారు మా వర్కర్స్తో నష్టపోయామని తెలియజేయడం కూడా అంతే సార్. ఎందుకంటే కొంతమంది ప్రొడ్యూసర్సు మేము ఈ వర్కర్స్ వల్ల జీతాలు పెంచిన దానివల్ల మేము నష్టపోతున్నాము అని తెలియజేస్తున్నారు సార్. అది శుద్ధ అబద్ధం సార్. వాస్తవానికైతే ప్రొడ్యూసర్ నష్టపోతున్నది వాస్తవమే. ఒక ప్రొడ్యూసర్ మాత్రము రైతు లాంటి వాడు సార్, మేము కూలీ లాంటి వాళ్ళం సార్. మేము ఏదైతే రైతు కూలీ ఇస్తాడో మేము పంట చేల్లో వెళ్తే కూలీ ఇస్తాడో మేము అలాంటి కూలీ వాళ్ళమే సార్. మా నుంచి ఏ ప్రొడ్యూసర్ కూడా నష్టపోయాడనే సంగతి మాకు తెలియదు సార్. ఎందుకంటే మీరు సరైన పంట వేస్తేనే ఒక రైతు సరైన పంట వేస్తేనే అతని దిగుబడి వస్తుంది సార్. ఇక్కడ ప్రొడ్యూసర్ కూడా స్కిల్తో వచ్చేసి ఆ స్టోరీ లైన్ కానీ అని సరైన తీసుకుంటే ఎవరు కూడా నష్టపోరు సార్. కనుక దయచేసి ఒక కార్మికుని వల్ల చిన్న సినిమాలు కానీ పెద్ద సినిమాలు కానీ ఏది కూడా నష్టపోండి. మా కార్మికులతో విషయంలో ఎప్పుడు మేము వేతనాలు పెంచిన ప్రతిసారి కార్మికుల వల్ల నష్టపోతున్నామని చెప్పేసి 2-3 ప్రెస్ మీట్ పెట్టడము, పలానా డ్రైవర్స్ యూనియన్ వాళ్ళు మాకు నష్టం గుర్తుందని చెప్పి తెలియజేస్తున్నారు సార్. ఒక ప్రొడ్యూసర్ చెప్తారు సార్, ఒక డ్రైవర్స్ యూనియన్ 5 లక్షల నుంచి 6 లక్షల వరకు మెంబర్షిప్ ఇస్తుంది అంటారు సార్. మా ఎన్ని ఇక్కడ ఎన్ని ఇస్తున్నాం సార్, ఎన్ని పథకాలు ఇస్తున్నాం సార్.